హాయ్ గుడ్ మార్నింగ్. టుడే రెసిపీ వచ్చేసి బెండకాయ కొబ్బరి కారం. దీనికి బెండకాయ కొబ్బరి కారం కావాల్సింది. మనం ముందుగా బెండకాయలని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. బెండకాయ ముక్కల్ని కట్ చేసుకోవాలి. ఇలా బెండకాయ ముక్కల్ని మొత్తం కట్ చేయాలి. బెండకాయ ముక్కలు అనేది ఇలా 4 పట్టుకొని కట్ చేస్తే ఈజీగా బెండకాయలు అనేది కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇలా మొత్తం బెండకాయలని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాతకి బెండకాయలు వేగడానికి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని బెండకాయ వేగడానికి సరిపడా ఆయిల్ వేయాలి. ఆ బెండకాయ ముక్కలన్నీ వేగాలి. అంటే మనం బెండకాయ ముక్కల్ని ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా బెండకాయలని ఆయిల్లో తిప్పుకుంటూ ఫ్రై చేయాలి. ఇలా మొత్తం కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా గరిటె పెట్టి తిప్పుతూనే ఉండాలి మనం. ఇలా బెండకాయ ముక్కలన్నీ మగ్గిపోయిన తర్వాతకి ఈ బెండకాయ ముక్కలు అనేవి వేగుతాయి. ఈ లోపల మనం కొబ్బరి కారాన్ని రెడీ చేసుకుందాం. పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి తీసుకోండి. తర్వాతకి ఒక 4-5 వెల్లుల్లి తీసుకోవాలి. దాంట్లోకి ఉప్పు, సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ కారం అండ్ జీలకర్ర వేసి మిక్సీ వేసి ఈ కారాన్ని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల బెండకాయలు వేగిపోతాయి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఆ బెండకాయలో ఉన్న ఆయిల్ని మొత్తం తీసివేయాలి. తర్వాతకి ఒక ప్యాన్ పెట్టుకొని తాలింపుకి సరిపడా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి వేయాలి. తర్వాత మనం బెండకాయలని ముందుగా పక్కన పెట్టుకున్నాక ఆ బెండకాయ ముక్కల్ని దీనిలోకి ట్రాన్స్ఫర్ చేయాలి. బెండకాయ ముక్కలు మగ్గేటప్పుడే కొంచెం పసుపు వేయాలి. తర్వాత మనం పక్కన పెట్టుకున్న కొబ్బరి కారాన్ని కూడా వేసేయాలి. ఈ కొబ్బరి కారం మొత్తం దాంట్లోకి స్ప్రెడ్ అయ్యాక మొత్తం కలిపేయాలి. ఈ కొబ్బరి కారం అనేది కొంచెం పచ్చి వాసన పోయే వరకు, బెండకాయలు పట్టే వరకు మొత్తాన్ని కలిపేయాలి. ఇలా తిప్పుతూ మొత్తాన్ని కలిపేయాలి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.